జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 14 ఆగస్టు 2024 బుధవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. తిథి నవమి ఉదయం 10:23:57 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12:12:35 వరకు. వర్జం సాయంత్రం 5:57:59 నుండి రాత్రి 7:36:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54:56 నుండి 12:45:43 వరకు. అమృత గడులు తెల్లవారుజామున 3:50 నుండి ఉదయం 5:28:40 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12:20:19 నుండి 1:55:32 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అమలుపరచు పద్ధతులపై లాభాలు ఆధారపడి ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి సమయానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. కళాకారులకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ తోటివారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, గవర్నమెంట్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు ఉన్నప్పటికీ తీరిక లేకుండా గడుపుతారు. ప్రతి విషయానికి చికాకును కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. క్రయ విక్రయములందు మిత్రులకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింట మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, గ్యాస్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కోపావేశాలకు దూరంగా ఉండాలి. లేనిచో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇనుము, నూనె వర్తకులకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తరీత్యా ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. రాజకీయ రంగం వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు లీజులు, టెండర్లు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంచనాకు తగినటువంటి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు పబ్లికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, సిమెంట్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం.
అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన పూర్తి ఫలితాలు పొందలేరు. తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, గోల్డ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. సంతానం యొక్క విదేశీ విద్య ప్రయత్నాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రాజిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి కలుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు, అభివృద్ధి బాగుంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వెంచర్లకు గాను పెట్టుబడులు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి గతంలో ఇబ్బంది కలిగించిన అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని పనులు పూర్తి చేస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న వారికి మంచి జీతంతో కూడినటువంటి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, అగ్రోకెమికల్స్, FMCG రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల వలన సుఖ సంతోషాలు ఉంటాయి. జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణిస్తారు. ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అందరికీ లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి కీలకమైన సమాచారం అందుతుంది. అది మీ యొక్క వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, కాటన్ ఇండస్ట్రీ, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు కుజగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారు వృత్తి వ్యాపారం ముందు నిర్లక్ష్యం వలన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఎవరైనా మంచి చెప్పినా మీకు చెడుగా తోస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ నాయకులకు పైవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఫైనాన్స్ రంగం వారికి ధనాభివృద్ధి బాగుంటుంది. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్నింటా విజయం సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు శ్రమతో ఉన్నటువంటి సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వ పరీక్ష ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, మైనింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ రీత్యైనటువంటి కోర్టు కేసుల్లో విజయవంతం పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు అనుకూలిస్తాయి. అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. తోటి వారి కంటే కూడా మంచి లాభాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్కెటింగ్, సేల్స్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి వేచి ఉండవలసిన సమయం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు
మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, పెయింట్ ఇండస్ట్రీ, స్టీల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి స్థల వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఉద్యోగస్తులు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. న్యాయ వృత్తులు ఉన్న వారికి మంచి సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు పెట్రోలియం, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులు పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. కన్స్ట్రక్షన్, ప్రభుత్వ రంగ కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు, ఎరియర్స్ చేతికి అందుకు అవకాశం కలదు. మీరు పాల్గొన్న మీటింగ్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందములతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు చేకూరుతాయి. మీకు ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలకు అన్నింటే విజయం సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానమునకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా గురించేనండి. అమ్మ, పుట్టిన తేదీలు చెప్పండి. మీ పేరు? నా పేరు భువనేశ్వరి అండి. ఓకే. ఏప్రిల్ 5, 1990 అండి. ఓకేనమ్మా. 5 ఏప్రిల్ 1990 అమ్మ. అవునండి. టైం అమ్మా? 6:30 అండి. పొద్దుట? పొద్దుట. ఎక్కడ పుట్టారు? కాకినాడలోనే. మీరు ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో జన్మించారమ్మా. ఓకే. కర్కాటక రాశి అవుతుంది. లగ్నం మేష లగ్నము. ఈ మేష లగ్నానికి కుజుడు, శని చాలా బలంగా ఉన్నారండి. దీనివల్ల ఏంటంటే మంచి మీరు ప్రయత్నం చేసుకుంటే మంచి వృత్తి ఉంటుంది. అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంతా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. చంద్రుడు బలంగా ఉండటం వల్ల గృహయోగాలు అంతా బాగున్నప్పటికీ 2021 నుండి మనకు నడిచే దశలు మనకి అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి ఇవన్నీ. దానివల్ల ఏంటంటే మన అనుకున్న పనులు అవ్వకపోవటం, మెంటల్ టెన్షన్స్ ఉండటం, ఆరోగ్యరీత్యా ఆడవాళ్ళకి వచ్చేటువంటి హార్మోన్స్ లేకపోతే థైరాయిడ్, స్కిన్ ఇష్యూస్ రావడానికి కారణం అవుతుంది. మీరు దానికి కానీ మీరు ఏం చేయాలంటే బుధుడు, కుజ, రవి, రాహుకి మీరు పరిహారాలు చేసుకోవాలి. బుధుడు, కుజ, రవి, రాహుకి మీరు రోజు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. ఎందువల్లంటే రవి బలహీనంగా ఉండటం వల్ల సంతానం యొక్క స్థితిగతులు బలహీనంగా ఉండడం, కుటుంబంలో అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి భువనేశ్వరి గారు.
అదేంటి ఆర్థికంగా ఇంట్లో బాగుంటలేదండి. గృహయోగం ఉందా లేదా? ఉన్నాయి. మీ దాంట్లో గృహయోగాలు ఉన్నాయి, ధనయోగాలు అన్నీ ఉన్నప్పటికి కూడా నడిచే దశలు అంతర్దశలు బలహీనంగా ఉన్నాయి. నేను చెప్పేటువంటి శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల మీకు మంచి అవుతుంది. ఏం చదువుకున్నారు మీరు? బాబు పుట్టిన కాడ నుంచే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉండదండి. బాబు పిల్లలు పుట్టిన కాడ నుంచి ఇబ్బందులు ఉండదు. అయిన నమ్మకండి, మూఢనమ్మకాలు. మీ కర్మలో అలా ఉంది అంతే. చాలామంది ఏం చేస్తారంటే అబ్బాయి పుట్టిన కాడి నుంచి, అమ్మాయి పుట్టిన కాడి నుంచి, కోడలు వచ్చినప్పుడు కాడి నుంచి ఇవన్నీ చెప్తారు. అలాంటివి ఏ ఉండవమ్మా, ఇవన్నీ మూఢనమ్మకాలు. అర్థమైందా? మీ జాతకంలో ఇప్పుడు నడిచే ఇబ్బందులు ఉన్నాయి అంతే. మీరేం చదువుకున్నారు? డిగ్రీ చేశానండి. ఏం చేస్తుంటారు ఇప్పుడు మీరు? డిగ్రీ ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. ఇంట్లో మీ వారు ఏం చేస్తుంటారు? మెడికల్ లో చేస్తారండి, మెడికల్ షాప్ లో. ఓకే ఓకే. మీరు కూడా ఏదన్నా స్టార్ట్ చేయండి బిజినెస్ లాంటిది, కానీ మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకరీత్యా ఏంటంటే క్యాటరింగ్ లాంటివి బాగా పనికి వస్తాయి. 10వ ఇంట్లో కుజుడు శని యొక్క స్థితిగతులు మనం గమనిస్తే మీరు కలరీ యాక్టివిటీస్ బాగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయండి, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. అర్థమైందా? కానీ మీరు ఖాళీగా ఉంటే మీకు ఏం ఉండదు, వేస్ట్గా అలా అయిపోద్ది, జాతకం అంతా నిరుపయోగం అయిపోద్ది. ఎందుకంటే మీ జాతకంలో శశి మహాపురుష యోగం, రుచిక మహాపురుష యోగం, మంచి రాజయోగాలు ఉన్నాయి. మనం ప్రయత్నం చేస్తే ఫలితాలు రావన్నమాట. మీరు గట్టిగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటూ ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది. ఓకేనమ్మా? చెప్తాను. ఎందుకంటే మీ జాతకం రవి బాగుండకపోవడం వల్ల సంతానం యొక్క స్థితిగతులు బలహీనంగా ఉంటాయి. అది ఆరోగ్యపరంగా కానివ్వండి అలా ఉంటాయి. మగపిల్లవాడికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 17, 2020. 17 జనవరి 2020. టైం అమ్మా? 3:55 పొద్దుట 3:50. ఈ అబ్బాయి కూడా కాకినాడ పుట్టాడా? కాకినాడ. అమ్మా చూడమ్మా, చిత్తా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. తెలుసా మీకు? కన్యా రాశి అంటారు. లగ్నం వచ్చేసి రుచిక లగ్నం. రుచిక లగ్నానికి కుజుడు స్వక్షేత్రం లగ్నమందు, గురుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా మంచి యోగాలు. చంద్రుడు బాగున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే బాబు పుట్టినప్పుడు కర్మశ్రేష్ఠ దశలో పుట్టాడు. దానివల్ల ఏంటంటే ఆరోగ్యంలో మాటలో కొద్దిగా డిలే అవటమా లేకపోతే అగ్రెసివ్గా ఉండటమా ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా శని బుధ రాహుకి పరిహారాలు చేయించండి. శని బుధ రాహు కేతువుకి పరిహారాలు ఒక్కసారి చేయించండి. లేదు మన దగ్గర అంత శక్తి లేదనుకున్నప్పుడు కొన్ని ఇంటి దగ్గర గుళ్ళల్లో ఆదివారం నాడు ఒక రోజు నవగ్రహ హోమాలు చేస్తారు. అలాంటి గుళ్ళలో వెళ్ళి మీరు చేయించుకోండి. 650. మాకు హైదరాబాద్ అనుకోండి, మనకి స్కందగిరి టెంపుల్ ఉంది సికింద్రాబాద్లో, పద్మనాభనగర్లో. అక్కడ ఏం చేస్తారు, ఆదివారం ఎంత 1000 రూపీస్ 900 ఉంటుంది, నవగ్రహ హోమం ఉంటుంది. ఓకే, అలాంటి దాంట్లో చేసుకుంటే కొంత ఫలితాలు. డబ్బు ఉన్న వాళ్ళు జపాలు చేసుకుంటారు, లేని వాళ్ళు శ్లోకాలు చదువుకుంటారు. సరేనా? ఇప్పుడు మీకేం డౌట్ ఏం చెప్పండి బాబుకి సంబంధించి. మాటలు ఎలా వస్తున్నాయి? బాబుకి స్కిన్ ఎలర్జీ వచ్చిందండి. మాటలు ఎలా వస్తున్నాయి? మాటలు చాలా అసలు ఎంటలేదండి. చూడమ్మా, ఎందుకంటే ఈ అబ్బాయి పుట్టినప్పుడు కుజమహదశలో రాహు అంతర్దశలో పుట్టారు. దీన్ని కర్మశిష్ట దశ అంటారు. ఇలాంటప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంటుంది. అది నేను చెప్పిన పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల తగ్గుతుంది. తర్వాత ఈ శని యొక్క స్థితి వలన కూడా కొద్దిగా మాటలో ఇబ్బందులు ఉండటం జరుగుతుంటుంది. అగ్రెషన్ కావచ్చు, ఇవన్నీ మీరు నేను చెప్పిన ఫాలో అవ్వండి, డెఫినెట్గా బాగుంటుంది. మీ అబ్బాయి జాతకం చాలా బాగుందమ్మా, మీరు టెన్షన్ పడకండి. గొప్పడవుతాడు. జాతకం ప్లాన్ చేస్తే అవుతారు. ఇప్పుడు నీ జాతకంలో రాజయోగాలు ఉన్నాయి, మీకు ఎవరు సరైన గురువు దొరకపోవడం వల్ల, గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏముంది, ఒక ఆర్డినరీ గృహిణిగా మిగిలిపోయారు. అలాగా కూడా గైడెన్స్ ఉంటే నీ పక్క గవర్నమెంట్ జాబు హై ప్రొఫైల్లో వచ్చి ఉండేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మీ పిల్లవాడు చిన్నప్పుడే తెలుసుకున్నారు కాబట్టి జ్యోతిష్యం ఎందుకు తెలుసుకోవాలి చిన్నప్పుడే అంటే మనం ఎలా తరఫీదు ఇవ్వాలని తెలుస్తుంది వాళ్ళకి. ఈ అబ్బాయి జాతకంలో బ్రహ్మాండమైనటువంటి రుచిక మహాపురుష యోగం బలంగా ఏర్పడింది. అందువల్ల ఈ అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్లు, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆఫీసర్స్ ఇలా అవుతారు. ఇప్పటి నుంచి ప్లాన్ చేయండి బాగా. అంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేయండి. ఈ 4 ఏళ్ల పిల్లవాడికి ఏంటంటే ఈ పరిహారాలు చేస్తూ వెళ్ళండి, డెఫినెట్గా గ్రోత్ వస్తుంది. సరేనా? మాకు బాగుంటది కదండి గురువు గారు. అమ్మ బాగోపోతే చూడండి అమ్మ, ఇప్పుడు బాగోపోవడానికి మీ వారు సీజన్ బాయా మెడికల్ షాప్లో లేకపోతే ఏంటి? మెడికల్ షాప్ లో మామూలు సేల్స్ అండి. అవును, సేల్స్ లో ఎంత వస్తుంది జీతం? చాలా తక్కువ వస్తుంది. డబ్బులు ఎలా మిగులుతాయి కదా. అందుకని ఏంటంటే మనం ఆదాయాన్ని పెంచుకునే విధానాలు ఏంటి అని చూసుకోండి. అలా అని చెప్పేసి వడ్డీ వ్యాపారాలు ఏయో పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. నేను చెప్పిన శ్లోకాలు చేస్తే అవకాశాలు వస్తాయి. మీ వారికి చెప్పి మీరు కూడా ఏదైనా పని స్టార్ట్ చేయండి. ఎలాంటిది? క్లౌడ్ కిచెన్ కావచ్చు, లేకపోతే క్యాటరింగ్ కావచ్చు. నేను నర్సింగ్ చేశానండి. నర్సింగ్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ట్రై చేయండి, పక్కా వస్తుంది. బాగుంటుందమ్మా, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలర్తో మాట్లాడదామండి. జయగ్రత, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. అమ్మా మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? బాలసాయి రణధీర్ సార్. బాలసాయి రణధీర్.
రణదీప్. పుట్టిన తేదీలు చెప్పండి. టైం నవంబర్ 10, 2009. 2009. టైం చెప్పండి ఇప్పుడు. 4:10 పుట్టాడు సార్, తెల్లవారుజామున. 4:10. ఎక్కడమ్మా పుట్టింది? ఏలూరు అండి. ఏలూరు. చూడమ్మా, ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ రణవీర్. మా కన్యా లగ్నం అంటారు. రాశి కర్కాటక రాశి అవుతుంది. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. ఈ శుక్రుడు బలంగా ఉన్నారు, బుధుడు కూడా చాలా బలంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటేనమ్మా, ఒక 2 సంవత్సరాలుగా అంటే 2020 నుంచి ఈ అబ్బాయి శుక్ర మహాదశ మొదలైంది. రవి శుక్రులు కలిస్తే తండ్రికి బాగుండదు. అంటే ఈ అబ్బాయి వల్ల కాదు, అది మీ వారి జాతకంలో మీ జాతకంలో ఉంటుంది. రవి శుక్రులు కలయిక ఇంటిలో ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, చికాకులు ఉంటాయి. అలాగే ఈ అబ్బాయికి కూడా కొంత ఏకాగ్రత లోపించడం లాంటివి ఉంటాయి, మొండితనాలు. దానికి కాను బాబు శని రవి కుజులు శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి. శని రవి కుజ గురులు మీరు చెప్పండి. బాబు 10th క్లాస్ వచ్చాడు సార్ ఇప్పుడు. ఈ బాండ్ అంటే బాబుకి నోరు సరిగ్గా తిరగదు, కొంచెం స్టడీ కూడా స్లోగా ఉంది సార్. అందరూ అంటున్నారు నువ్వు సరిగ్గా చదవలేవు, నత్తోడు అది ఇది నెగటివ్ చేస్తున్నారు అన్న. అందుకే మాట మీద ప్రాబ్లం ఉంటుంది అన్న. మీరు అడగముందు చెప్పింది ఎందుకంటే 2 ఎంట రవి ఉండటం వల్ల మాట కొద్దిగా అవుతుంది. ఏం కాదమ్మా, మీరు భలే ఉన్నారే. వేరే వాళ్ళు అందరూ పట్టించుకోవద్దని చెప్పండి. మీ అబ్బాయికి మంచి సీట్ వస్తుంది, బాగా చదువుకోమనండి. 10th క్లాస్ పాస్ అవుతాడండి బాబు. ఏం కాదమ్మా, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? పాస్ అవుతాడు. నేను చెప్పిన అమ్మా, అందరూ అంత బోల్ అంటారమ్మా. అందరి సంగతి మీరు పట్టించుకోకండి. అందరూ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు వేరే వాళ్ళ సంగతి ఏం పట్టించుకోకండి. మీరు నేను చెప్పేటువంటి శ్లోకాలు పొద్దున్న 6 చేయమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించండి. డబ్బుంటే జపాలు చేయించుకోండి. డెఫినెట్గా అబ్బాయికి మార్పు వస్తుంది. వేరే వాళ్ళ మాట ఎప్పటికీ పట్టించుకోకండి. సరేనా? మంచిది. ఇంకో బాబు గురించి చెప్పండి. ఇంకో బాబు చెప్పండి పేరు. ఇంకో బాబు పేరు హర్షవర్ధన్ సార్. హర్షవర్ధన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 31, 2011 సార్. టైం అండి? ఉదయం 10:10 పుట్టాడండి. ఎక్కడ పుట్టాడు? ఈ అబ్బాయి కూడా ఏలూరేనా? ఆ బాబు కూడా ఏలూరే సార్. చూడమ్మా, హర్షవర్ధన్ కూడా కన్యా లగ్నంలో పుట్టాడు. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి అంటారు. అమ్మా, ఈ బాబు జాతకంలో ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది బుధ మహాదశ. బుధుడు బలహీనంగా ఉన్నాడు. దానివల్ల ఏంటంటే చదివిన పాఠ్యాంశాలు తొందరగా మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయికి అయితే మీరు తప్పనిసరిగా రవి శని కుజులకి బుధుడికి జపాలు చేయించండి. ఓకే అమ్మా? మంచిది. కొద్దిగా ఏకాగ్రత లోపించడము, పిలిచిన పలకపోవడం తొందరగా, ఇవన్నీ జరుగుతాయి. ఈ అబ్బాయితో ఈ పరిహారాలు శ్లోకాలు చదువుకోవడం వల్ల మంచి మార్పు వస్తుంది అబ్బాయికి. ఓకే అండి? జాగ్రత్త అమ్మ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ప్రియాంక అండి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. మా పుట్టిన తేదీలు చెప్పండి. 1వ తేదీ 10వ నెల 1998. టైం అండి? 1:05 గురువారం రాత్రి అంటే 2వ తేదీ అవుతుంది. బుధవారం రాత్రి అయితే 1 అవుతుంది. అవును. ఎక్కడ ఏ ఊర్లో పుట్టారమ్మా మీరు? సత్నాపల్లి, శ్రీకాకుళం జిల్లా. మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. కర్కాటక లగ్నం అంటారు. రాశి మకర రాశి అవుతుంది. ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తుందమ్మా. రాహు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి యోగాన్ని కలిగిస్తారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సప్తమంలో చంద్రుడు బలంగా ఉండటం, పూర్ణచంద్రుడు, ఇవన్నీ మంచివి. అయితే శని శుక్ర రవిగ్రహాలు మీకు ఇబ్బంది పెట్టేవిగా అవుతున్నాయి. కావున మీరు శని శుక్ర రవిగ్రహాలకి పరిహారాలు రెగ్యులర్గా చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి ఇప్పుడు. గురుగారు పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి గడియ నడుస్తుంది. ఎందుకు ఇబ్బంది వస్తుందంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వల్ల, గురుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మీరు నేను చెప్పినటువంటి శుక్ర శని గురులకి పరిహారాలు చేయించండి. డబ్బును దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. ఓకే అమ్మా, తప్పకుండా మంచి అవుతుంది. శని రవి శుక్ర గురులండి. శని రవి శుక్ర గురులు చేయండి. ఇప్పుడు కళ్యాణ్ గడి అయితే నడుస్తుందమ్మా, వెంటనే అయిపోతుంది. ఏం చేస్తుంటారు మీరు? ఓకే, జాతకం అంతా బాగుందమ్మా. చిన్న ఇబ్బందులు అంతే. మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త నమస్కారం అండి. సార్ గురువు గారికి నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్ నా పేరు జాకిర్ హుసేన్, పలమనేరు, చిత్తూరు జిల్లా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి జాకిర్ హుసేన్ గారు? సార్ నా గురించే సార్. అమ్మ పుట్టిన తేదీలు చెప్పండి. 5/2/1970. 1970. టైం అండి? ఉదయం తెల్లవారుజామున 5:40. 5:40? అవును సార్. ఎక్కడ పుట్టారు? పలమనేరేనా?
పల్మనర్ పక్కన విలేజ్ నక్కనపల్లి అని. చూడండి జాకీర్ హుసేన్ గారు, మీరు ఇచ్చినటువంటి 20 ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అంటారు. అవును సార్. మకర లగ్నం, మకర రాశి. అవును సార్. మీ జాతకరీత్యా శుక్రుడు లగ్నంలో ఉండవండి, మంచిది. తర్వాత ప్రస్తుతం నడుస్తుంది శని మహర్దశ, చాలా మంచిది యాక్చువల్గా. అయితే ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయంటే రవి శుక్రులు కలయిక, స్థిరమైన వృత్తి ఉండదు, ఇంతవరకు అభివృద్ధి స్థిరంగా లభించలేదు మీకు కానీ, మీ సంతానానికి కానీ, మీ కుటుంబానికి కానీ అనుకున్న ఫలితాలు లేవు. ఓకే, గత 16 ఏళ్ళుగా అదే నడిచింది. అయితే ఇప్పుడు నడిచే శని మహర్దశ చాలా మంచిది, కానీ ఆ శని పాపకత్ర యోగం ఉండటం వల్ల రిజల్ట్ వేయలేకపోతున్నాడు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు శని రవి బుధులకి, గురుడికి, శని రవి బుధ గురులకి శ్లోకాలు పఠించాలి, ధనయోగాలు కలుగుతాయి. ఆరోగ్యరీత్యా మీరు గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటి రాకుండా జాగ్రత్త చూసుకోండి, బ్యాక్ పెయిన్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ. ఇప్పుడు ఓకే సార్. మీ డౌట్లు ఏం చెప్పండి సార్. ఏం లేదు, 2018 వరకు నేను ఒక ఎంప్లాయీ సార్, 28 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఇక తర్వాత కరోనా వచ్చిన తర్వాత జీతాలు ఎక్కువ అని చెప్పని రిమూవ్ చేశారు. అప్పటి నుంచి ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇప్పుడు వ్యాపారం చేద్దామని మొదలు పెట్టుకున్నట్టుగా ముందు. ఏ వ్యాపారం అనుకుంటున్నారు? ఏ వ్యాపారం అనుకుంటున్నారు సార్? నేను మామూలుగా ఏదైనా ప్రొవిజన్ షాప్ లాంటిది పెడదామని అనుకుంటున్నాను సార్. ఇంకా అది కాక వేరే ఏమన్నా మీరు సలహాలు ఇస్తే. మీకు ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. ఓకే సార్. క్లౌడ్ కిచెన్ అంటారు కదా, ఏది హోటల్ టైప్ సార్? హోటల్ క్లౌడ్ కిచెన్ అంటే మీరు చేస్తారు, వచ్చి తీసుకెళ్తుంటారు, ఖర్చు తక్కువగా ఉంటుంది. అర్థమైందా? మీ వాల్యుబుల్ సలహాలు ఇస్తే దాన్ని పాటిస్తాం సార్. డెఫినెట్గా అండి. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అంటారు కదండి, అంటే మీ స్విగ్గీ జొమాటో వచ్చి తీసుకెళ్తారు. సపోజ్ మీరు ఒక ఇల్లు తీసుకున్నారు, 2 పని వాళ్ళు పెట్టుకున్నారు, వంట వాళ్ళని మీరే చేయిస్తున్నారు అనుకోండి, వాళ్ళు తీసుకువెళ్తారు. ఈ క్లౌడ్ కిచెన్ అయితే లాస్ట్ 7 yearsగా మంచి పికప్ ఉంది. మీ జాతకరీత్యా వంటకు సంబంధించినవి బాగుంటాయి, క్యాటరింగ్ బాగుంటుంది. అట్లా వెళ్ళండి. ప్రొవిజన్ స్టోర్స్ అంటే కష్టమే. ఓకే, మీకు బోర్డు డబ్బు సంపాదించుకుంటారు. ఇక నుంచి తర్వాత ఇల్లు కూడా కట్టుకుంటారు, లేదని అనట్లేదు, ఇల్లు యోగాలు కూడా ఉన్నాయి. కానీ మీరు రోజు ఈ శ్లోకాలు చేయాలి. శని రవి బుధ గురులకి రోజు శ్లోకాలు చేయండి. ఓకే, మీరు చేసుకునేది మీరు చేసుకోండి, నమాజ్ కానీ అదైతే మీ ఇష్టం అది. కానీ జాతకరీత్యా గ్రహాలు అందరికి ఒకటే. లేదు సార్, ఇప్పుడు మనిషి తర్వాత గ్రహాలు అందరికి ఒకటే. అదే అంటున్నాను. పని లేదు కదా. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు రెగ్యులర్ గా? సార్ దాదాపు ఒక 8 నెలల నుంచి చూస్తున్నాం సార్. మంచిది. అయితే మా ఫ్రెండ్ ఒక అతనికి హైదరాబాద్ లో మీరు చెప్పినట్టుగా బాగానే జరిగింది సార్. అతను కూడా టీవీలో చెప్పించుకున్నాడు. నాకు ఇంకొక చిన్న ఇది ఉంది సార్. చెప్పండి. మా అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది సార్ లండన్ లో. ఓకే, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/1/1997. 97. టైము రాత్రి 12:30. అంటే తెల్లవారితే మంగళవారం అవుతుందా? అవును సార్, మంగళవారం అవుతుంది. ఈ అబ్బాయి కూడా ఎక్కడే పుట్టాడా? పల్మనేరు దగ్గరే, పీలేరు సార్. పీలేరు. చూడండి, మీ అబ్బాయి మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు, తులా లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం గురు మహర్దశ 4వ వందో నీచస్థితిలో ఉన్నాడు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ అబ్బాయి విదేశాల్లో స్థిరపడతాడు. ఉద్యోగం రాకపోవడానికి కారణాలు ఇక్కడ మార్కెట్ బాగాలేదండి. బ్రిటన్లో, లండన్లో మార్కెట్ బాగాలేదు ఒకటి. తర్వాత ఏంటో వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమాత్రం అవకాశం ఉన్నా గురు కుజ రాహుకి ఏదైనా పరిహారాలు చేయించండి. గురు కుజ రాహుకి నీలం వేయండి వెడ్డిలో, వెంటనే జాబ్ వస్తుంది, టెన్షన్ పడద్దు. ఓకే సార్. ఓకే, బాబు పేరున శాంతి చేయించచ్చు కదా సార్? చేయించచ్చు. ఓకే సార్. ఓకే, మీ మిస్సెస్ హెల్త్ ఎలా ఉంటుంది? బాగాలేదు సార్, వాస్తవంగా ఒక దాదాపు 4 years నుంచి షుగర్ బీపీ ఎక్కువైపోయి మొన్న రీసెంట్ గా కాలు జారి పడింది. అయ్యో, ఎందుకంటే మీ జాతకంలో మీ భార్య జాతకం బాగాలేదని తెలుస్తుంది, అబ్బాయి జాతకంలో కూడా తెలుస్తుంది. అందువల్ల లాస్ట్ వీక్ మీకు పెట్టాను సార్ మా మిస్సెస్ గురించి. కానీ ఆమె డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పాతకాలపు మనుషులు కాబట్టి తనకి 50 ఏళ్ళు సార్. పేరు మాత్రం షాకిర్ ఉన్నిస్తా సార్. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ లేని కారణంగా మన వాళ్ళు ఫోన్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జాతకం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఊరు పేరు ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్తే హైట్ వెయిట్ అన్ని చూస్తారు కదా, శరీరం ఉంటేనే డాక్టర్ చూస్తారు. అలాగే జ్యోతిష్యం అనేది టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రం జ్యోతిష్యం. ఇలాంటి ప్రోగ్రాంలోనే మీరు ముందుగా తెలుసుకుంటే ఒక 2-3 years బ్యాక్ ఇవన్నీ తగ్గాయి నష్టాలు. సరే, అయిపోయిందండి, నేను చెప్పినవి చేయండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. సార్ ఒక చిన్న డౌట్, సంకట చతుర్థి పూజ చేయించినంత మనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది? చేయిస్తున్నాను, చేయండి, మంచిదేనండి. ఇప్పుడు చూడండి సార్, పూజ అనేది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఫలితం రావడానికి
ఎలా ఇప్పుడు నేను చూడండి మీ అబ్బాయి జాతకాన్ని మీ జాతకాన్ని చూసి ఎలా చెప్పాను మీ మిసెస్కి ఎలా ఉంది బాగాలేదు కదా అని ఆ విధంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి రెమెడీ చేయాలి మనం. ఓకే సార్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి కార్డియాక్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను గైనిక్ దగ్గరికి వెళ్తే రిజల్ట్ వస్తుందా? రాదు. అలాగే అందరూ ఏమనుకుంటారంటే దేవుడికి మనం ఏం చేసినా రిజల్ట్ వస్తుంది అనుకుంటారు. దైవాన్ని చేయటం వల్ల పుణ్యం వస్తుంది, విచ్ ఈజ్ ఇంటాంజిబుల్ అంటారు. అని మనకు తెలియదు. పుణ్యం అనేది మన కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తుంది. అలా ఇప్పుడు మీకు ₹1,00,000 అప్పు ఉంది సార్, 10,000 జీతం, అప్పు తీరాలంటే ఎంతసేపు పడుతుంది? అది ఆటంకాలు ఎక్కడ పడుతున్నాయి అనేది జ్యోతిష్యం అనేది ఒక ఎక్స్రే లాంటిదండి మనిషికి. మీరు చెప్పినట్టు అన్ని తప్పకుండా పాటిస్తాం సార్. చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది సార్. అలాగే సార్. ఓకే, ఇంకేం సందేహాలు ఉన్నాయా? చక్కగా చెప్పారు. మెనీ థ్యాంక్స్ సార్. కృతజ్ఞతలు సార్. విజయస్తు శుభం అమ్మ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? బాబు గురించి తెలుసుకోవాలండి. అమ్మా బాబు గురించి. బాబు పేరేంటి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? అది నాగాయలంక కృష్ణా జిల్లా అండి. నాగాయలంక కృష్ణా జిల్లా. బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు పేరు యశ్వంత్ అండి. పుట్టిన తేదీరాలు చెప్పండి. 10/1/2005 అండి. 10వ తేదీ జనవరి 2005. 10:52 నైట్ PM. 10 ఎక్కడ పుట్టాడు? చల్లపల్లి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జశ్వంత్ వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. కన్యా లగ్నం అంటారు. పొడవుగా ఉన్నాడు అబ్బాయి లేకపోతే ఎలా ఉంటాడు? పొడవుగానే ఉంటాడండి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అండి. రాశి ధనుసు రాశి అంటారు, లగ్నం కన్యా లగ్నం అమ్మ. బాబు జాతక రీత్యా బుధ శుక్రులు బాగున్నారు. గురు బుధుల యొక్క పరివర్తనం, లగ్న చతుర్థాధిపతి యొక్క పరివర్తనం చాలా మంచిది. లగ్న వర్గోత్తమ స్థితి బాగుంది. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయమ్మా. అయితే యోగాలు ఉన్నప్పటికీ కూడా బాబుకు నడిచేటువంటి దశ కొంత ప్రతికూలంగా ఉంది 2019 నుంచి. దానివల్ల మనకి పూర్తి ఫలితాలు రావడం లేదు. దానికి కానీ ఏం చేయాలంటే రవి కుజ శని రాహు అనేటువంటి గ్రహాలకి శ్లోకాలు పఠించడము, జపాలు తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ఈ రాజయోగం ఏదైతే ఉందో ధనయోగాలు ఇవన్నీ ఆ అబ్బాయికి బలంగా అనేది అనుభవంలోకి వస్తాయన్నమాట. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. డౌట్లు అంటే బాబుకి ఆరోగ్యం బాగుంటలేదండి. ఇప్పుడు అది కుజుడు వల్లమ్మా, నడిచే దశ బాగాలేదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అమ్మా కొద్దిగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. జాతకరీత్యా కన్యా లగ్నానికి తృతీయ అష్టమాధిపతి కుజుడు యొక్క దశ నడుస్తుందండి. కుజుడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి కారణం అవుతాడు. తర్వాత ఈ జాతకానికి క్షీణచంద్రుడు బలహీనంగా ఉన్నారు. రవిచంద్రుల యొక్క కలయిక, వ్యయాధిపత్యమైనటువంటి రవి చంద్రుడితో కలవడం, క్షీణచంద్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మానసిక సమస్యలు, అనేక రకాల కన్వర్షన్స్ రావడానికి, చికాకులు ఏర్పడడానికి కారణం అవుతుంది. కావున మీరు ఈ పరిహారాలు చేయటము, డబ్బును దాన్ని బట్టి జపాలు చేయించినట్టయితే తప్పనిసరిగా మంచి జరగడానికి, అంటే ఇప్పుడు ఫిట్స్లో ఆ డ్రగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో డోసేజ్ అనేది కొంత టైట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరైన డాక్టర్లు కలవడానికి అవకాశం ఉంటుంది. కావున పరిహారాలు చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు అయిన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు, మీ పాదవందనం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? ఖమ్మం అండి. మీ పేరు? బాబు పేరు గౌతమ్ అండి. గౌతమ్. పుట్టిన తేదీ ఇవ్వండి. 8 సెప్టెంబర్ 93 అండి, 1993. టైం సార్? టైం 6:30, 40 అట్లా ఉంటుందండి. ఎప్పుడు పొద్దుట? ఈవినింగ్ అండి. 6:38 to 40 మధ్యలో ఉంటుంది. ఎక్కడ పుట్టాడు? పెనుగంచిప్రోలు అండి. పెనుగంచిప్రోలు. ఓకే అండి. చూడండి, టైం లేని తేడా ఉందా? ఇది కరెక్టేనా? 6:38 అన్నారు కదా, 40 అనేది కరెక్టేనా, ఇంకా దాటి ఉండొచ్చా? 6:30, 40 మధ్యలో ఉంటుందండి. ఓకే ఓకే. కాదండి, టైం ఏంటంటే సంధి లగ్నం పడింది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వీళ్ళ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది? ఈ అబ్బాయి 2023 నుంచి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి చేసే ప్రతి పనిలో మానసికంగా కానివ్వండి, వృత్తిపరంగా ఎలా ఉంది? 2023 నుంచి అండి. 2023 నుంచి ఎలా ఉంది? వాళ్ళ అమ్మగారి హెల్త్ ఎలా ఉంది? ఈ అబ్బాయి యొక్క మనసు ఎలా ఉంది? మానసిక స్థితి? టెన్షన్ ఉంటాం, నైట్ షిఫ్ట్లు ఉంటాం, అలాంటి ఏం జరుగుతున్నాయా? ఎక్కడున్నాడు? ఖమ్మంలో ఉంది. ఏం చేస్తుంటాడు గౌతమ్? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఇప్పుడు లేట్ నైట్ వర్క్స్ కానీ, గ్రేవైట్ షిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా? అవునండి. ఓకే. 23 నుంచి ఎక్కువగా ఉన్నాయా? 23 నుంచి నైట్ షిఫ్ట్ లేనండి. నైట్ షిఫ్ట్లు. ఓకే. అయితే మీ అబ్బాయి కుంభ లగ్నంలో పుట్టాడండి. 6:30. ఓకే. కుంభ లగ్నం అవుతుంది. రాశి వృషభ రాశి, రోహిణి నక్షత్రం 2వ పాదం. రోహిణి నక్షత్రం 2వ పాదం. అవునండి. రోహిణి 2వ పాదం, వృషభ రాశి,
కుంభలగ్నం. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ అండి. రాహు బాగానే ఉన్నారు. జాతకరీత్యా ఏంటంటే బుధుడు చాలా బలంగా ఉన్నారు. స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అయితే ఈ బాబు జాతకంలో గురు, కుజ, శుక్రులు బలహీనంగా ఉండటం వల్ల కొద్దిగా వివాహం ఆలస్యం అవటం కానీ, వివాహం అయిన తర్వాత ఇబ్బందులు రావటం, తర్వాత ఏంటంటే ఇది ప్రాపర్టీ కానీ ఏదైనా కొంటున్నా లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్లోకి ఇరుక్కోవటం అన్నీ జరుగుతూ ఉంటాయి. కావున మీరు జాగ్రత్త తీసుకోవాలి. చంద్రశుక్ర గురుకుజులకి పరిహారాలు చేయించండి. చంద్రశుక్ర గురుకుజులకి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. వివాహం అమెరికా కోసం వెళ్ళడానికి వీసా కోసం కూడా పెట్టినామండి. అది H1B పికప్ అయిందా? H1B పికప్ అయిందా మొన్న? కాలేదండి, అది ఏదో పెండింగ్ పడి ఆగింది. ఓకే ఓకే, చూడండి ఈ అబ్బాయి యుఎస్ ఇప్పుడు ఫస్ట్ వివాహం ప్లాన్ చేయండి. ఏంటండి? వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారా గట్టిగా ఇప్పుడు అంటున్నాను? చేస్తున్నాం స్వామి. వివాహం అవుతుంది, నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి. చంద్ర గురు కుజారండి. చంద్ర శుక్ర గురు కుజులకి జపాలు చేయించండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, దర్శించండి. తప్పనిసరిగా మంచి సంబంధం వస్తుంది. 2025లో వెళ్తాడు ఆ అబ్బాయి ఈ విదేశాలకి. 2025 అదే మ్యారేజ్ తొందరగా అవుతుందా అనేది. మ్యారేజ్ అవుతుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుజదోషం బలంగా ఉందని మీరు ఇచ్చినటువంటివి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ముందు బయట ఇస్తుంటారు కదా, మెయిన్ కుజదోషం అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చెప్పిన జపాలు చేయించండి, బాబుని శ్లోకాలు చేయండి, పెళ్ళి అయిపోతుంది నెక్స్ట్ ముహూర్తాలకి. సరేనా? మంచిదండి. శుభం. వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు వచ్చేసి నవ్య, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నవ్య అమ్మా? అవును అమ్మా. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6/11/2002. టైం అమ్మా? మార్నింగ్ 6:30. మార్నింగ్. ఎక్కడ పుట్టారమ్మా? కూచిపూడి కృష్ణా జిల్లా కదా అమ్మా. చూడండమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, తులాలగ్నం. తెలుసా మీకు? అమ్మా, మీ తులాలగ్నం పుట్టారు. జాతకంలో లగ్నం ముందు బుధ శుక్రుల యొక్క కలయిక, శని యొక్క స్థితి చాలా బలంగా ఉండడం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి యోగాలు. గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగము, లేదంటే మీ ఇష్టమైనటువంటి రంగంలో నిష్ణాతులు అవడానికి ఈ యొక్క యోగాలు అనేవి పనికొస్తాయి అన్నమాట. తర్వాత కుజుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేము. మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎవరు సపోర్ట్ అనేది లభించదు. జాతకంలో శని భావం మారడం వల్ల మనకి ఇబ్బందులు. అందువల్ల శని, గురు, కుజుల వలన మీ జాతకరీత్యా ఏ యోగాలు అయితే మీకు రావాలో ఆ యోగాలు సంపూర్ణంగా అనుభవంలోకి రావడం లేదు. దాని కొరకు ఏం చేయలేదని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? గురుజీ, నేను జాబ్ చేస్తాను ఇన్సూరెన్స్ లో చేస్తారు. ఓకే. అనే జాబ్ లోనే కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ అనేది స్ట్రగుల్ అమ్మా. ఇన్సూరెన్స్ ఫీల్డ్ అనేది స్ట్రగుల్ ఫీల్డ్. ప్రైవేట్ ఇన్సూరెన్సా మీరు? అవును. జనరల్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్తా? లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. అది ఎప్పుడు ప్రెషర్గానే ఉంటుంది. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ. ఓకే. ఎన్నాళ్ళు చేస్తున్నారు జాబ్ 4 years నుంచి చేస్తున్నాను. ఓకే. ఇంకా అంతకు మించి చేయకూడదు ఇన్సూరెన్స్లో. మారిపోండి, బ్యాంకింగ్ అన్నా మారండి, లేకపోతే MBA చేసుకున్నా వేరే చోటకి మారండి. ఇన్సూరెన్స్లో ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు. ఇప్పుడు ఈ డౌట్ ఏం చెప్పండి. అంటే జాబ్ గురించి ప్లస్ మ్యారేజ్ గురించి అడగడానికి. ఓకే. జాబ్ గురించి అయితే నిర్ణయం అమ్మా. ఇన్సూరెన్స్లో ఉన్నంతకాలం ఇంకా అలానే ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్లో కూడా రిటైలింగ్ కాకుండా లైబిలిటీకి మారాలి, లేకపోతే వేరే జాబ్స్ వెతకండి. MBA లాంటివి చేసుకోండి. లేదు గురుగారు రెండు కుదరదు అనుకుంటే ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోండి. అన్నిటికైనా ఉత్తమమైంది మీకు ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి. అర్థమైందా? కుజుడు, గురుడు, శనికి రోజు శ్లోకాలు చేయండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. జాబ్లో చేంజ్ ఉంది ఈ సంవత్సరం. గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి జాబ్స్ వస్తాయి. సరేనా? తర్వాత పెళ్ళి అనేది ఇప్పుడే చూస్తున్నారు సంబంధాలు చూస్తున్నారు గురూజీ. ఓకే ఓకే. ఇప్పుడు మీరు తప్పనిసరిగా చేసుకోవాలంటున్నారు ఇంట్లో వాళ్ళు? చూస్తున్నారు. అంటే నేను ఇప్పుడే వద్దు, జాబ్ లో సెటిల్ అయినా. ఎందుకంటే మీరు మ్యారేజ్ అనేది 2027లో చేసుకోవటం మంచిది. ఓకే. ఇంట్లో వాళ్ళు కాదు కూడదంటే వద్దనే చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు 22 ఏళ్ళే కదా, ఇంకో 2 ఏళ్ళు ఆగచ్చు. ఓకే. 2027. ఎందుకంటే మీకు 2026లో కుజ అంతర్దశ వస్తుంది. కుజుడు 12వ స్థానం మంది ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వచ్చిన సంబంధం తల్లిదండ్రులు సరిగా
చూడకుండా కాంప్రమైజ్ చేసి ఏదో కాంప్రమైజ్ చేసి చేస్తారు కదా డబ్బుల విషయంలోనో అది అని చేశారంటే డెఫినెట్గా 25-26లో డైవర్స్ ఇండికేటెడ్. అర్థమైందా? అందువల్ల ఏంటంటే అమ్మ నాన్నకి చెప్పండి 27లో కొద్ది జాబ్లో సెటిల్ అయ్యి చేసుకుంటా అని చెప్పండి, సరేనా? మీరు మటుకు శ్లోకాలు రోజు పఠించాలి. డబ్బు ఉంటే ఒకసారి జపాలు చేయించుకోండి. జయగురుతమ్మ, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం ఈరోజు ఒక కాలర్తో మాట్లాడండి, జాకీర్ హుసేన్. చాలామందికి ఏమవుతుందంటే జాతకరీత్యా అంతా బాగుందనుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో టైం డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. టైం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు కూడా ఎక్కడో 2-3 మినిట్స్ గ్యాప్ వల్ల చాలా వరకు మనకి తెలియదు. కానీ పిల్లల జాతకాలను బట్టి తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల జాతకాలను బట్టి పిల్లలది, అలాగే భార్య యొక్క జాతకంలో భర్త యొక్క స్థితి, భర్త యొక్క జాతకంలో భార్య యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చని జాకీర్ హుసేన్ గారి యొక్క జాతకము, తర్వాత వాళ్ళ పిల్లవాడి జాతకం మనం చూసినప్పుడు ఇక్కడ కుటుంబాధిపతి నీచ స్థితి, కలత్రకారకుడు శుక్రుడు అస్తంగతమై ఉన్నాడు, అదొకటి పాయింట్. తర్వాత అబ్బాయి యొక్క జాతకంలో తులాలగ్నానికి 4వ స్థానం ఉంది గురుడు నీచ, చతుర్థాధిపతి షష్ఠ స్థితి, శని గురులకు పరివర్తనం. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ తల్లి స్థానాన్ని చూపిస్తుంది. మనం అడగటం జరిగింది, మీ మిసెస్కి బాగాలేదు. అవునండి బాగాలేదు, ఇబ్బందిగా ఉంది, సర్జరీ అయింది, షుగర్. అది ముందుగానే గమనిస్తే తప్పించుకోవచ్చా అంటే కర్మని కొంతవరకు అంటే యోగాన్ని బట్టి. ఎందుకని అబ్బాయి జాతకంలో మాతృకారకుడు బాగున్నారు, వీరి జాతకంలో సప్తమానికి కలత్రకారకుడు చూసుకుంటున్నాడు, సప్తమాధిపతి చూస్తున్నారు. కాబట్టి మనం రెమెడీస్ చేస్తే ఫలితాలు వస్తాయి అని మనకి తెలుస్తుంది. అప్పుడు ఈ యాక్సిడెంట్స్ కావచ్చండి, లేదంటే మేజర్ అయ్యేది కాస్త తక్కువలో పోతుంది. మేజర్ కార్ యాక్సిడెంట్ అయ్యేది కాస్త ఇంట్లో మెట్ల మీద స్లిప్ అవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కుటుంబంలో అందరి జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక అబ్బాయి జాతకం చూస్తే వాడు చదువు బాగుంది, జాతకరీత్యా భాగ్యాధిపతి దెబ్బతిన్నాడంటే వెంటనే తండ్రిని చూసుకోవాలి. తండ్రి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారా, ఉద్యోగ ప్రయత్నాల్లో యూఎస్ లాంటిది. ఎందుకంటున్నారంటే కెనడా, ఆస్ట్రేలియా ట్రై చేసే వాళ్ళు ముందే 3 లక్షలు 4 లక్షలు కడతారు, వెయిట్ చేస్తుంటారు వెళ్ళిపోతామని. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల జాతకం వేస్తే భాగ్యస్థానం చూసుకుంటే అది సక్సెస్ అవుతుందో లేదో తెలుస్తుంది. అంటే పిల్లవాడి నుంచి ఒక తర్వాత ఆ అబ్బాయి ఆయన జాతకాన్ని మనం చూసాం, దశమాధిపతి సప్తమాధిపతి యొక్క స్థితిగతులను మనం గమనించుకున్నప్పుడు ఇతను వెళ్ళగళ్ళాలి తెలుస్తుంది. అలాగే భార్య జాతకంలో సప్తమ స్థానాన్ని కరెక్ట్గా శుక్రుని చూసుకుంటే ఈ మధ్య ఎలా ఉంది అని తెలుసుకుంటే ఆ అబ్బాయి వెళ్తాడే తెలుస్తుంది. అలా కూతురు, తర్వాత ఆ అబ్బాయి యొక్క తమ్ముడు, చెల్లి, అన్న ఎవరున్నా అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి జాతకాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన ఈవెంట్ని కరెక్ట్గా పెట్టచ్చా ఇన్వెస్ట్మెంట్ లేదా. చాలామంది రిటైర్మెంట్ ఫండ్ బ్యాంక్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ 2 crores 1 crore వస్తుంది, ఇంకా అప్పు చేసి బిల్డింగ్ తీసి వ్యాపారంలో పెడతారు, భార్య యొక్క నగలను అంతా తీసుకెళ్ళి వ్యాపారంలో పెడతారు. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్న జాతకాన్ని మొత్తం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇలాంటివి మనం ముందుగానే గుర్తించవచ్చు. ఉదాహరణకు చతుర్థాధిపతి నీచిలో ఉన్నాడు, తల్లి అమెరికా వెళ్తుంది, అక్కడ చాలా చలిగా ఉంటుంది, కెనడా వెళ్తుంది, చలిగా ఉంటుంది, ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు చతుర్థాధిపతి నీచిలో ఉన్నప్పుడు ఆమెకు నడిచేటువంటి దశలు బాగున్నప్పుడు, లేదా తండ్రికి బాగున్నప్పుడు, ఏదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇబ్బందులు రావడము, యాక్సిడెంట్స్ అవడం జరుగుతుంది. అందువల్ల పిల్లవాడి జాతకం నుంచే తల్లిదండ్రులకి జాతకం నుంచి సంతానం యొక్క జాతకంలోను, తర్వాత అన్నదమ్ముల యొక్క జాతకాలని జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం జరగబోతుందని, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయని జ్యోతిర్వైద్యం ద్వారా ముందుగా తెలుసుకుని పరిహారాలు చేయటం వలన సరైన సమయానికి డాక్టర్ని కలవడం జరుగుతుంది, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.